చెప్పొచ్చండి. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారంలో ముందుంటే భారతీయ జనతా పార్టీ కూడా ఓకే అన్నట్టుగా ప్రచారం చేసింది. వాస్తవానికి చాలామంది సీనియర్ లీడర్లు, ఉత్తరాదిన ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు. యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కూడా ప్రచారానికి వస్తారనే ప్రచారం జరిగింది, కానీ ఎందుకో రాలేదు. ఇక ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా వస్తారు, ప్రచారం చేస్తారు అనే ఇది కూడా జరిగింది. కానీ అఫీషియల్గా ఎక్కడ కూడా ప్రకటించలేదు ఆ పార్టీ. ఎందుకు పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయలేదు, సపోర్ట్ ఇవ్వలేదు? ఓపెన్గానైనా పవన్ కళ్యాణ్ ఒక వీడియో ద్వారానైనా దీపక్ రెడ్డికి సపోర్ట్ చేయమని చెప్పలేదు. కారణం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు బీజేపీ ఎన్డీఏలో పార్ట్నర్స్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, అదేవిధంగా టీడీపీలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, తెలంగాణ రాజకీయాలని విభజించి చూడడం, వేరుగా చూడడం అనేది చాలా కష్టమండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేరైపోయినా ఈ రెండులో రాజకీయాలు అనేది ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నప్పటికీ ఇప్పుడు బీజేపీ జూబ్లీహిల్స్లో కొట్టిమిట్టాడు. ఇట్ ఈజ్ స్ట్రగులింగ్ అనమాట. లంకల దీపక్ రెడ్డి బీజేపీ తరపున క్యాండిడేట్ ఉంటే దాన్ని గెలవడానికి, ఆ స్థానంలో జూబ్లీహిల్స్లో గెలిచి మళ్ళా బీజేపీకి తెలంగాణ రాజకీయాల్లో చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే బీజేపీ అక్కడ గెలవాల్సిన అవసరం ఉంది. అందుకే సెంట్రల్ మినిస్టర్స్ బీజేపీ చాలా స్ట్రగుల్ అవుతుంది. కానీ ఇదే సమయంలో ఎన్డీఏ పార్ట్నర్లుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రచారానికి ఎందుకు రాలేదు? అదేవిధంగా టీడీపీ కూడా ఎందుకు ప్రచారానికి రాలేదు? ఏది లోకేష్ గారని, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరూ కూడా ఇక్కడ ప్రచారానికి రాలేదు. అంతకుముందు మహారాష్ట్రలో ఎన్డీఏ తరపున పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి వెళ్ళడం మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం చూసాం, హర్యానా వెళ్ళడం చూసాం, వేరే రాష్ట్రాల్లో వెళ్ళడం చూసాం. కానీ పక్కనే ఉన్న జూబ్లీ హిల్స్కి ఎందుకు రాలేదనేది ప్రధానమైన క్వశ్చన్ అండి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఒక విశ్లేషణ చేస్తే, డైరెక్ట్గా విశ్లేషణ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అంటే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు పోటీ పడుతున్నాయి. కానీ విజయావకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ విజయావకాశాలు ఉన్నాయి. బీజేపీకి విజయావకాశాలు చాలా స్వల్పం. యాక్చువల్గా ఈ జూబ్లీ హిల్స్లో బీజేపీ ఎందుకు పోరాడుతుందంటే స్వయంగా ఎవరి మీద ఎవరికీ సపోర్ట్ లేదు. మా బీజేపీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది తెలంగాణ రాజకీయాల్లో. ఒక స్వతంత్ర రాజకీయ పార్టీగా ఇది ఉంటుంది. కాబట్టి చూడండి, మా పోరాట పట్టిమని అక్కడ సామర్థ్యం కోసం పోటీ పడుతుంది. ఎన్ని ఓట్లు వచ్చాయనేది లెక్క, కానీ విజయం వచ్చిందనేది లెక్క కాదు బీజేపీకి. అంటే ఏంటి? బీజేపీ విజయం కోసం పోరాడిన విజయం అనేది నల్లేరుపై నడక కాదు, చాలా కష్టమండి. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బీజేపీ ఓడిపోబోయే జూబ్లీ హిల్స్కి వచ్చి ప్రచారం చేయవలసిన అవసరం ఉందా? మహారాష్ట్ర పాలిటిక్స్లో పెద్ద పెద్ద స్టేట్స్లో ఆయన, తమిళనాడు వెళుతున్నారు. ఆయన పాత్ర చాలా పెద్దది. స్టేచర్ ఈజ్ ద వెరీ హై అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ చాలా హైగా ఉంటుంది. ఏది మోడీ గారితోనే స్టేజ్ పంచుకుంటారు. అలాంటిది ఒక ఉప ఎన్నిక చాలా చిన్న విషయం. అది ఒకవేళ ఆ స్టేచర్లో ఇక్కడికి రాకపోవడం, రావాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఈవెన్ తెలంగాణ కోసం బీజేపీ ఇప్పుడు మోడీ గారు రాలేదు, యోగి ఆదిత్యనాథ్ గారు రాలేదు, మహారాష్ట్ర సీఎం ఇలా ప్రముఖ నాయకులు కూడా ఎవరు రాలేదు. కేంద్ర మంత్రులు కూడా బయట నుంచి వచ్చి, తెలంగాణ కేంద్ర మంత్రులు వదిలేస్తే బయట కేంద్ర మంత్రులు బీజేపీ నుంచి ఎవరూ రాలేదు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం లేదు. పైగా బీజేపీకి ఇక్కడ విజయావకాశాలు చాలా చాలా స్వల్పం. ఇలాంటి పరిస్థితుల్లో అంత వెయిటేజు వేస్ట్ చేయవలసిన, వాళ్ళ స్టేచర్ని ఇక్కడ వేస్ట్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి రాలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నామని బయటికి చెప్పవలసిన అవసరం లేదు. ఆ పార్టీ సిస్టమ్ అంతా, ఒక వ్యవస్థ అంతా పనిచేస్తూనే ఉంటుంది. వాటికి సంబంధించిన క్యాడర్ ఇక్కడ పనిచేస్తూనే ఉంటారు. కాబట్టి బీజేపీకి వాళ్ళ సపోర్టు ఉండనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు తెలంగాణలో ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉందండి. ఆ కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ బీజేపీ వీళ్ళు ఉన్నప్పుడు మాగంటి సునీత, గోపీనాథ్తో టీడీపీకి చాలా 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 అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ అనుమానాలు వస్తాయి. మరి టీడీపీయే సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే ఇక్కడ కుల రాజకీయాలు ఉంటాయి కాబట్టి, ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇప్పటికి రిలీజియన్ ఉన్న క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ పాత్ర చాలా ఎక్కువ కూడా ఉంది ఇప్పుడు జూబ్లీ హిల్స్లో. కాబట్టి వాటికి సంక్లిష్టత చూస్తే ఇప్పుడు మరి టీడీపీ వీళ్ళు ఏమైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారా అనే విషయం వల్లే డౌట్లు. కానీ ఈ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాలేదు, చంద్రబాబు ఇక్కడికి రాలేదు అనేది పెద్ద విషయం కాదు.
కాబట్టి ఇంత హయ్యెస్ట్ స్టేచర్ ఉన్న నాయకులు, జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళు ఈ ఉప ఎన్నికలకి, అది బీజేపీకి విజయావకాశాలు లేనప్పుడు రావడం అనేది దట్స్ నాట్ ది క్వశ్చన్. దాని మీద క్వశ్చన్ రైజ్ చేయవలసిన అవసరం కూడా ఇక్కడ మనకు లేదు. రైట్. ఇక